కాంగ్రెస్ అధిష్టానం పలు రాష్ట్రాలకు నూతన కో-ఇన్ఛార్జెస్ను నియమించింది. ఈ నియామకాలతో సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని ఏఐసీసీ భావిస్తోంది. తెలంగాణ ఏఐసీసీ కో-ఇన్ఛార్జిగా సచిన్ సావంత్ నియమితులయ్యారు. ఆయన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్కు సహాయకుడిగా పనిచేయబోతున్నారు. ఒడిశా రాష్ట్ర కో-ఇన్ఛార్జిగా జట్టి కుసుమ్ కుమార్, మధ్యప్రదేశ్ కో-ఇన్ఛార్జ్ బాధ్యతలను ఉషా నాయుడుకు అప్పగించారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో ఏఐసీసీ నియామకాలు చేపట్టింది. తెలంగాణలో త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ నియామకం దోహదపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపి సంస్థాగత సామర్థ్యాన్ని పెంచాలని కాంగ్రెస్ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏఐసీసీ తెలిపింది.